16th problem. If alpha is a non-real root of x power 7 is equal to 1, then alpha into 1 plus alpha into 1 plus alpha square plus alpha power 4. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ముందుగా గివెన్ ఈక్వేషన్ x power 7 is equal to 1. సో x is equal to 7th root of 1. పవర్ 7 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1 power 1/7. సో అది 7th root of 1గా ఉంటుంది. సో 7th roots of యూనిటీగా మనం తీసుకోవాలి. 7th roots of యూనిటీ. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అన్ని రూట్స్ ఆఫ్ యూనిటీగా తీసుకుంటాం మనం. therefore 7th roots of unity are 1 alpha, alpha square, alpha cube, alpha power 4, alpha power 5, alpha power 6. ఓకే, 7th roots of unity మనం ఈ విధంగా తీసుకుంటాం. మరి సమ్ ఆఫ్ 7th roots of unity is 0. since 1 plus alpha plus alpha square plus alpha cube plus alpha power 4 plus alpha power 5 plus alpha power 6. ఈ 7th roots of unity మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి 0 వస్తుందనేది ఫార్ములా. ఇప్పుడు మనం వాళ్ళు అడిగినటువంటి దాన్ని తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు, ముందు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ బ్రాకెట్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా పవర్ 4. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేద్దాం. ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 5. ఓకే, అట్లానే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా పవర్ 4, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 6. సో అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా పవర్ 4, ఆల్ఫా పవర్ 5, ఆల్ఫా పవర్ 6. సో ఇక్కడ ఉన్నటువంటి రూట్స్లో 1 తప్పితే అన్నీ వచ్చేసినాయి మనకి. మరి సమ్ ఆఫ్ 7th roots of unity అనేది 0 కాబట్టి సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉంది. సో మనకి ఈ వాల్యూ కావాలి అంటే ఈ 1 అనేది రైట్ సైడ్ వచ్చేస్తే -1. therefore this value is equal to -1. okay, therefore option 2 is the right answer. Okay, 17th one. For a non-real root of z, non-real root z of the equation z power 4 plus z square plus 1 is equal to 0, the value of, దీని యొక్క వాల్యూ మనకు అనుకోవాలి, z plus 1/z whole square plus z square plus 1/z square whole square plus z cube plus 1/z cube whole square. ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ముందుగా దీనికి యొక్క రూట్స్, సో ఇది ఒక ఫార్ములా. ఇది z power 4 plus z square plus 1 is equal to 0. దీనికి సంబంధించిన రూట్స్, ద రూట్స్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఇది z పవర్ 4 కాబట్టి డిగ్రీ 4 కాబట్టి దీనికి 4 రూట్స్ ఉంటాయి. ఆ 4 రూట్స్ కూడా ఒకటి ప్లస్ ఒమేగా, 2 మైనస్ ఒమేగా, 3 ప్లస్ ఒమేగా స్క్వేర్, 4 మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఇది ఒక ఫార్ములా, దీన్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో మనం జెడ్ ఏదైనా ఒక రూట్గా తీసుకుందాం. లెట్ జెడ్, ఈ 4 రూట్స్లో ఒక రూట్ మనం జెడ్ అనుకుందాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. సో ఇప్పుడు జెడ్ ప్లస్ 1/z అంటే ఒమేగా ప్లస్ 1/ఒమేగా. ఒమేగా ప్లస్ 1 అంటే ఒమేగా క్యూబ్ బై ఒమేగా. సో ఒమేగా ప్లస్ ఒక ఒమేగా పోతే ఒమేగా స్క్వేర్, సో -1. అట్లానే z స్క్వేర్ ప్లస్ 1/z స్క్వేర్
omega square plus 1 by omega square. Omega square plus 1 అంటే omega cube, కింద omega square ఉంది. సో omega square, omega cube by omega square అంటే omega, దాని వాల్యూ -1. మూడవది z cube plus 1 by z cube. సో omega cube plus 1 by omega cube. omega cube అంటే 1, omega cube అంటే 1, 1 by 1 అంటే మళ్ళీ 1 వచ్చేస్తుంది 2. సో వాటి వాల్యూస్ ఇవి. సో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 plus 1 plus 4, 6. 6 is the answer. Therefore, plus 6 is option 1. Okay. 18th one, 1 plus cos pi by 12 plus I sin pi by 12 by 1 plus cos pi by 12 minus I sin pi by 12 whole power 72 ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఫార్ములా ఈ ప్రాబ్లం ఈ ఫార్ములా మోడల్లో ఉంది. 1 plus cos theta plus I sin theta by 1 plus cos theta minus I sin theta. సో ఇక్కడున్న యాంగిల్ని మనం థీటాగా తీసుకున్నాం, హోల్ పవర్ n. సో ఈ మొత్తానికి ఫార్ములా వచ్చేసి సిస్ n theta. ఓకే, ఈ లోపల మొత్తం కూడా మనకి సింప్లిఫై అయిపోయి సిస్ థీటా వస్తుంది. సిస్ థీటా హోల్ పవర్ n అంటే సిస్ n theta. సో ఇక్కడ వచ్చేసి here theta is equal to pi by 12, n is equal to 72. Therefore sis n theta, so n అంటే 72 ఇంటూ pi by 12, 12 ఒకట్లు 12 ఆర్లు, సో సిస్ 6 pi. ఓకే, దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, సిస్ 2 pi హోల్ క్యూబ్. సిస్ 2 pi అంటే 1, cos 360 ప్లస్ I sin 360, సో 1 క్యూబ్ అంటే 1 వచ్చేస్తుంది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1, ఆప్షన్ 3. Nineteenth one, if 1 omega omega square are the cube roots of unity, then 1 by 1 plus 2 omega, 1 by 2 plus omega minus 1 by 1 plus omega ఈ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో 1 by 1 plus 2 omega ప్లస్ ఈ రెండింటికి మనం LCM తీసుకుందాం. సో ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 2 into 1 2 into omega 2 omega plus omega into 1 omega into omega square. ఓకే, ఇక్కడ దీంతో ఇంటూ అవుతుంది. 1 plus omega minus 1 into 2 plus omega. సో ఇది ఇటు వెళ్ళినప్పుడు రెండు మైనస్ అయిపోతాయి, అట్లా omega క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ 1 by 1 plus 2 omega minus 1 minus 2 అంటే -1 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ 1 by ఇందులో 2 plus 2 omega ప్లస్ 3 omega. దీన్ని మనం ఈ విధంగా తీసుకుందాం, 1 plus omega ప్లస్ omega స్క్వేర్. సో ఇందులో ఒక 1 తీసుకుంటున్నాను, omega తీసుకుంటున్నాను, omega స్క్వేర్. సో రిమైనింగ్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ ఒక 1 మిగిలింది, ఈ 2 omega అనేది మనకి మిగిలిపోయింది. మరి 1 plus omega స్క్వేర్ అంటే దాని వాల్యూ 0. 1 by 1 plus 2 omega minus 1 by 1 plus 2 omega. Since 1 plus omega square is equal to 0, because omega square 1 are the cube roots of unity. సో ఆ వాల్యూ 0 పోతే రిమైనింగ్ ఇది. ఈ రెండు సేమ్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, సో క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ కూడా మనకి 0 వచ్చేస్తుంది. Therefore option 4 is the right answer. Okay, 20th one, if omega is a cube root of unity, then
51 plus 73 omega plus 87 omega square by 73 plus 87 omega plus 51 omega square plus 51 plus 73 omega plus 87 omega square by 87 plus 51 omega plus 73 omega square whole power 15. దాని వాల్యూ మనం కనుక్కోవాలి. మనం ఇక్కడ న్యూమరేటర్లో 73 ఒమేగా ఏదో ఒక దాన్ని ఎన్ఆర్లో డిఆర్లో సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 51 ఒమేగా స్క్వేర్ ఈ రెండు అన్న ఒకే విధంగా మార్చుకోవాలి. లేదంటే ఇది 73 ఒమేగా, ఇది 73, ఇక్కడ ఒమేగా వచ్చేలాగా చేసుకోవాలి. లేదంటే ఇక్కడ 87 ఒమేగా స్క్వేర్, ఇక్కడ 87 ఒమేగా, ఇక్కడ కూడా ఒమేగా స్క్వేర్ వచ్చేలాగా చేసుకోవాలి. సో నేను ఇక్కడ 73 పక్కన ఒమేగా వచ్చేలాగా చేస్తున్నాను. ఇక్కడ కూడా 87 పక్కన ఒమేగా స్క్వేర్ ఉంది, ఒమేగా స్క్వేర్ వచ్చేలాగా చేసుకోవాలి. సో అలా చేయాలంటే ఇక్కడ పక్కన ఒమేగా కావాలి కాబట్టి సో పైన ఒమేగా రాసుకొని డినామినేటర్లో ఒమేగాతో ఇంటూ చేద్దాం మనం. సో 51 ప్లస్ 73 ఒమేగా ప్లస్ 87 ఒమేగా స్క్వేర్. డినామినేటర్ మనం ఒమేగాతో మల్టిప్లై చేద్దాం. 73 ఒమేగా 87 ఒమేగా స్క్వేర్ 51 ఒమేగా క్యూబ్ ప్లస్ ఇక్కడ 87 ఒమేగా స్క్వేర్. సో ఒమేగా స్క్వేర్ తోటి ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేసుకోవాలి. న్యూమరేటర్లో బయట పెట్టుకోవాలి. 51 ప్లస్ 73 ఒమేగా ప్లస్ 87 ఒమేగా స్క్వేర్ బై డినామినేటర్లో ఒమేగా స్క్వేర్ తోటి మల్టిప్లై చేసుకున్నాం. 87 ఒమేగా స్క్వేర్ 51 ఒమేగా క్యూబ్ 73 ఒమేగా పవర్ 4. ఓకే, ఈ విధంగా ఉంది. హోల్ పవర్ 15. మరి మనకు తెలిసినటువంటిది ఒమేగా క్యూబ్ ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా పవర్ 4 అంటే దాన్ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు. సో ఒమేగా క్యూబ్ 1 పోతే ఒమేగా వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఇది 51, ఇక్కడ 51 ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి 51 రెండు టాలీ అయినాయి. 73 ఒమేగా 87 ఒమేగా స్క్వేర్. సో దిస్ టూ ఆర్ ఈక్వల్. ఎన్ఆర్లో డిఆర్లో సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ కూడా 51, ఇక్కడ ఒమేగా క్యూబ్ అంటే 1, సో బోత్ ఆర్ ఈక్వల్. 73 ఒమేగా, ఇక్కడ ఒమేగా పవర్ 4 అంటే మనకి ఒమేగా వస్తుంది. సో దీస్ టూ ఆర్ ఆల్సో ఈక్వల్. 87 ఒమేగా స్క్వేర్. సో ఈ రెండు కూడా సేమ్, క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ ఒక ఒమేగా ఉంది, అక్కడ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 15. మరి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 హోల్ పవర్ 15 బికాస్ ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది 0. మనకి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ కావాలంటే 1 రైట్ సైడ్ వెళ్తే -1. సో -1 హోల్ పవర్ 15. పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవ్వదు. 1 పవర్ 15 అంటే 1 పవర్ ఎంత ఉన్నా 1 వచ్చేస్తుంది. దెర్ఫోర్ -1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2.